అమ్మటి కుటుంబంపై దాడి అమానుషమన్నారు ఉషశ్రీ చరణ్. బీహార్లో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. వైసీపీ అంటే కూటమి ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిబిఐ క్లీన్ చీట్ వచ్చిందని, లడ్డూ ఇష్యూలో నవ్వుల పాలైనందుకే డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీశారన్నారు. విషయం తెలుసుకున్నాక నిజంగా చాలా చాలా బాధ కలిగింది. ఎందుకంటే మనము ఏదైతే చూస్తున్నామో ఇంటి వెనకాల మిర్రర్స్ అన్నీ కూడా కొట్టేసి ఏ మాత్రము కూడా కేవలం ఆడవాళ్ళు ఇంట్లోపల ఉన్నారు కదా, మహిళలే ఉన్నారు కదా, ఎలాగని ఒక ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఒక లేడీ ఎమ్మెల్యే దిగడము, అదేవిధంగా ఆమె బెదిరించడము, ఇది ఎక్కడ కూడా మేము బీహార్ కల్చర్లో కూడా చూడలేదు. ఇది ఫస్ట్ టైం మనం ఇది చూస్తున్నాము. నిజంగా చాలా బాధ అయింది. ఒక చైర్పర్సన్, లైబ్రరీ చైర్పర్సన్ వందన, ఆమె మాట్లాడుతూ చెప్తోంది, అవును మేము దాడి చేసినాం, అవును మేము దిగినాం, ఇప్పుడు ఏమి అన్నట్లు మాట్లాడుతుంది. కనీసం ఆమె పైన ఒక కేసు లేకుండా ఈరోజు రాంబాబు గారి పైన పీటీ వారెంట్ కూడా తీసుకొని రావడం ఏంటి అని మేము అడుగుతున్నాం. అంటే ఇంత భయం ఎందుకు? కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంత భయం ఎందుకు? ఏదో ఒక ఇన్సిడెంట్ని పెద్దగా చేసి ఈయన అరెస్ట్ చేసేస్తే మొత్తం రాష్ట్రంలో ఉండే ఈ యానిమల్ కంటెంట్ ఏదైతే మీరు చెప్పినారో, అంటే నవ్వుల పాలైనారో, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ జరిగింది అని ప్రజలందరికీ తెలిసింది.